మన విజయవాడని చాలా మంది సూపర్ అంటారు. అదే మన విజయవాడకి సూపర్ రాజా వస్తే బ్రో వెల్కమ్ టు విజయవాడ. థ్యాంక్ యూ సో మచ్. ఒక క్వశ్చన్, ఈ మూవీని స్టార్ట్ చేయాలనుకున్నారు, ఆ జర్నీ ఇప్పటి నుంచి ఎండ్ దాకా ఎలా ఉంది? ఎలా స్టార్ట్ చేయాలనుకున్నాము అంటే ఫస్ట్ యాక్చువల్లీ థియేటర్ హీరో అవ్వాలనేది గోల్ అనమాట. అంటే చాలా ఇయర్స్ స్ట్రగుల్ చేసాం ఇండస్ట్రీలో, ఇక థియేటర్ హీరో అవ్వాల్సిందే. ఇక ఏ ఫిలిం తీస్తే థియేటర్ హీరో అవుతాం మనకు అనుకున్న బడ్జెట్లో, అది స్పెషల్గా స్టాండ్ అవుట్ అవుతాం. అంటే ఎవరు తీయండి ఎవరు చేయండి ఒక పెద్ద ఛాలెంజ్ని ఢీకొడదాం అని చెప్పేసి సింగిల్ షార్ట్ ఫిలిం తీయడం కరెక్ట్ అయింది. ఎందుకంటే మనకున్న బడ్జెట్లో కూడా అవుతుంది అని చెప్పి. ఓకే, అండ్ ఈ మూవీలో ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, అది మీరు కొంచెం సినిమాలో చూస్తే తెలుస్తుంది. ఇక్కడ నేను చెప్తే కరెక్ట్ కాదనమాట, బికాస్ సింగిల్ షాట్ కదా. అండ్ అలాగే సాంగ్స్ ఒక సింగిల్ షాట్ సాంగ్ ఉంది, అది 60 minutes తర్వాత వస్తుంది. 60 minutes తర్వాత మళ్ళీ నెక్స్ట్ 30 minutes మళ్ళీ సింగిల్ షాట్లో యాక్టింగ్. అండ్ అలాగే మన విజయవాడకు వచ్చారు, పునుగులు ట్రై చేశారా? విజయవాడ పునుగులు ఇంకా అసలు విజయవాడ ఫుడ్ ఇంకా టేస్ట్ చేయలేదు. ఒక బాదం మిల్క్ ఒక బ్రో ఇచ్చాడో తాగాను, కొంచెం కూల్ అయింది. అలాగే ఫుడ్ కోర్ట్ ఉందని కూడా ఫేమస్ తెలుసు కదా. అవునా, ట్రై చేస్తాను. మస్ట్ ట్రై చేయండి. అలాగే మీ మూవీ రిలీజ్ డేట్ September 18th థియేటర్స్లో ఉంటుంది. అండ్ ఇంతకుముందు నువ్వు అడిగిన క్వశ్చన్కి జర్నీకి అది మిస్ అయ్యాను క్వశ్చన్ చెప్పడము. కెరియర్ స్టార్టింగ్లో నేనే వెళ్ళిచ్చేవాడిని ప్యాంప్లెట్స్. అప్పుడు నేను ఎవరికి తెలియదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నీకే ఇస్తే ఏంటి అని చెప్పేసి విచిత్రంగా చూసేవాళ్ళు. ఒక నెల రోజుల తర్వాత వీడియోస్ అన్ని ఇన్స్టాగ్రామ్లో పెడితే వైరల్ అయ్యింది. తర్వాత గుర్తుపట్టడం స్టార్ట్ చేశారు, అరే మిమ్మల్ని ఇక్కడ చూసాం కదా ఇన్స్టాగ్రామ్లో అని చెప్పేసి. మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత అన్న నీకోసం వచ్చాను అని చెప్పేసి ఒక 10-15 kilometers నుంచి వచ్చేవాళ్ళు. మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత ఎక్కడైనా వేరే ఊర్లోకి వెళ్తే ఇంకో ఊరు నుంచి వచ్చాను నీకోసం అని చెప్పి అలా అభిమానం పెరగడం. ఇన్ని సిటీస్ తిరిగారు కదా, అప్పుడప్పుడు ఏమైనా అనిపించింది డౌన్ఫాల్ అంటే ఏంటిది, ఒక ప్రమోషన్కి రీచ్ లేదు? స్టార్టింగ్లో నేను హైదరాబాద్లోనే చేశాను, ఊర్లు తిరగలేదు. మేము హైదరాబాద్లో ఉంటాం, హైదరాబాద్లో చేశాను. అక్కడ కొంచెం మంచి రీచ్ వచ్చాక తెలంగాణ ఆంధ్ర అంతా తెలిసాక అప్పుడు ఊర్లు తిరిగాము. అండ్ ఫైనల్గా మన ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటారు? మీ ఆడియన్స్కి మీరు ఎప్పుడూ చూడని సినిమా, అందుకే సినిమా పేరు ఇలాంటి సినిమా మీరు ఎప్పుడూ చూసుంటారు. బికాజ్ ఇట్ ఈస్ సింగిల్ షార్ట్ ఫిలిం. మిస్ అవ్వకండి, డోంట్ మిస్ ఇట్. September 18th థియేటర్స్లో ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ విజయవాడ. థ్యాంక్ యూ ఆల్వేస్ వెల్కమ్.